అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి ఎవరికైనా యూజ్ అయ్యే టిప్స్ అయితే నేను చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం బ్లౌజ్ కటింగ్ అయితే అన్నీ చూస్తున్నాము, కాకపోతే పైపింగ్ విషయానికి వస్తే పైపింగ్ పర్ఫెక్ట్గా రావాలి. థ్రెడ్ అది కొంచెం కష్టమవుతుంది కొత్త వాళ్ళకి ఎవరికైనా. కాకపోతే క్లాత్తోనే నేర్చుకుంటే ఆ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, మనకు చూడడానికి అందంగా కనబడుతుంది. వాటి కోసం అయితే నేను చెప్తాను. ఇది పాత బ్లౌజ్ అండి, చూడండి. ఇది థ్రెడ్ ఏం కాదు, అయినా కూడా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అయితే నేను ప్రతిదీ కూడా నేను థ్రెడ్తోనైతే ఏ బ్లౌజ్కి వేయను, ఇట్లా క్లాత్తోనే పైపింగ్ వేస్తాను. అది చూడండి, హ్యాండ్స్కి కూడా ఎలా వేసాను. ఇలా ఈ విధంగా మీకు కూడా రావాలంటే ఎలా అనేది అయితే నేను చెప్తాను. చూడండి, ఇది హాఫ్ పట్టు క్లాత్. అయితే మనం సారీస్లలో పట్టు సారీస్ ఉంటాయి కదా, వాటికి తీసుకున్నప్పుడు ఆ పట్టు క్లాత్లో గోల్డ్ కలరు, ఇంకా మనకు ఏ బ్లౌజ్ కలర్ అయితే ఉంటుందో దానికి ఆపోజిట్ అందంగా బార్డర్ కలర్ అంటే దాదాపు అయితే గోల్డే ఉంటుంది, సిల్వర్ కూడా ఉంటుంది. అవైతే మనకు ఆ పట్టు క్లాత్లో అందుబాటులోనే ఉంటాయి కాబట్టి అలాంటి పీసులు తీసుకొని మనం పైపింగ్ వేసుకోవాలి. అయితే నేను గల్లకు కాకుండా మీకు ఫస్ట్ సీదా వేసుడు నేర్చుకున్నట్లయితే ఎలాంటి బ్లౌజుకైనా ఫ్రాక్లకైనా దేనికైనా పైపింగ్ వచ్చిందంటే చాలా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ అందంగా కనిపిస్తుంది. అయితే ఇవి పీస్ తీసుకున్నాం కదా, దీంతో ఇక మనం ఇది నిలువు ఉన్నది, మనం క్రాసులు అయితే తీసుకోవాలి. చూడండి, చూడండి ఇట్లా క్రాస్లో మనం ఒక్క ఏలు మట్టుకే, మన ఏలు ఎంత ఉంటుందో అంతే. చూడండి, ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నది. బాగా వెడల్పు కూడా తీసుకోవద్దు. చూడండి, ఏలు మట్టుకు వచ్చింది కదా. అయితే ఇట్లా కొంచెం సాగినట్టు అనిపించుకొని ఇప్పుడు సీదా సైడ్కి ఉన్నట్టు నేను నేర్పిస్తాను. వన్ సైడ్ కుట్టు పెట్టుకోవాలి. చూడండి, ఇలా చూడండి. ఇప్పుడు ఇది అయితే నేను ఆపోజిట్ కలర్కి వేసి చూపిస్తాను, మీకు ఈజీగా కనబడడానికి. బ్లాక్ వేస్తే కనిపించదేమో. చూడండి, ఈ క్లాత్కి వేసి చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇట్లా సీదా ఒక పీస్ తీసుకొని నేర్చుకునేటప్పుడు మాత్రమే, తర్వాత గల్లలకు వేసుకున్నప్పుడు ఈజీగా మనం రౌండ్ దింపుడు అదైతే వస్తుంది మీకు. చూడండి, ఇలా కుట్టు పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఆడాడ ఇట్లా కట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాం కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడు మన ఈ వేళ్ళతోని ఈ బట్టను ఎప్పుడు ముందుకే అనాలి. ఇలా మలిచినప్పుడు చూడండి, ఇట్లా అన్నప్పుడు అయితే ఇది ఇటు ఉండాలి, మనం ఇది ఇటు అనాలి. అన్నప్పుడు దీని సందులకై మాత్రము మన కుట్టు రావాలి. చాలా జాగ్రత్త నేర్చుకోవాలి. ఫస్ట్ ఎవరికి రాదు కదా, మనం నేర్చుకుంటూ పొంగ వేయడం ఈజీ అయిపోతుంది. మనం ఎంత సన్నం అంటే అంత సన్నం చాలా బాగా వేసుకోవచ్చు. ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇగో ఇప్పుడు నేను మనం క్లాత్ ఇట అనుకొని ఇది మీది మాత్రమే ఇటు అనాలని చెప్పాను కదా, ఇగో వెళ్ళకుండా ఇట్లా కరెక్ట్ ఉంటుంది. అయితే మనం గల్లలకు వేసేటప్పుడు కూడా ఇప్పుడు క్లాత్ మనకు ఒక్కోసారి వేలు మందం అనుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ అయింది అనుకో, ఇట్లా ఎక్స్ట్రా వచ్చినప్పుడు దీని వెనుకై కుట్టు పెట్టుకుంటే కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇట్లా చూడండి నేను చూపిస్తాను. మనం బ్లౌజులకు చెప్తున్నాం, ఇది మాత్రం నేర్చుకోనికి నేను సీదా క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను. ఇట్లా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, ఇది పోకుండా కూడా ఆగుతుంది. ఇలా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే సీదా ఉన్న బట్టకు ఇట్లా క్లాత్ తీసుకొని వేసుకోవాలి. ఈ థ్రెడ్ ఇదంతా ఏం అవసరం లేదు, ఇది ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఏ గల్లకైనా ఎలాంటి వయసు వారికైనా ఐ థింక్ ఈజీగా తీసుకోవచ్చు. అదే లూజ్ క్లాత్ సారీస్లో బ్లౌజ్ వచ్చినప్పుడు ఎలా, ఇది చూడండి, ఇది ఇంత లూజ్ క్లాత్ కదా, దీనిని కూడా నేను పైపింగ్ వేసి చూపిస్తా. ఆల్రెడీ నేను వేసినవి కూడా మీకు చూపిస్తాను. ఇది లూజ్ క్లాత్ సారీలో బ్లౌజు చూడండి. ఇంకో ఈ హ్యాంగింగ్ కూడా ఈ లూజ్ క్లాత్తోనే తయారు చేశాను నేను. చూడండి వేరే క్లాత్ ఏం తీసుకోలేదు. ఇది పైపింగ్ కూడా చూడండి, ఇదే ఈ చీరల లూజ్ క్లాత్తోనే వేశాను. ఇది కూడా వేసుకోవడం చాలా ఈజీ. ఇంకా లూజ్ క్లాత్కు లూజ్ క్లాత్ వేసినప్పుడే పైపింగ్ మంచిగా వస్తుంది. నేను అది ఎలా అన్నది మీకు వేసి చూపిస్తాను. చూడండి సేమ్ ఇది కూడా క్రాస్లో తీసుకోవాలి. ట్రై చేయండి, చేయంగా మీకు కూడా వేయడం ఈజీ అయిపోతుంది, వేయచ్చు. చూడండి క్రాస్ వచ్చింది కదా, ఏళ్ళు మందం అని చెప్పాను కదా, ఇది కూడా ఇది కూడా సేమ్. చూడండి లూజ్ క్లాత్ కదా, ఇది కుట్టు పెట్టుకుందాం. కుట్టు వేసుకున్నాం కదా, దీనిని ఇదే క్లాత్ మీద మీకు చూపిస్తే కనిపించదేమో, మరి వేరే క్లాత్ తీసుకొని చూడండి. ఇది లూజ్ క్లాత్. ఇప్పుడు మనం లూజ్ క్లాత్ వేసినప్పుడు ఎలా అంటే లైనింగ్ కంపల్సరీ వేసుకుంటాం కదా, ఇది డబల్ ఫోల్డ్ చేసుకుందాము. చూడండి ఇలా కుట్టేసుకోవాలి ఫస్ట్. పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చూడండి సేమ్ దానిలాగానే, కాకపోతే కొత్తగా వేసే వాళ్ళకు ఎట్లా జారిపోతుంది అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ, ఏం లేదు, వేయంగా అదే అలవాటు అయిపోద్ది. ఇట్లా చిన్న క్లాత్లో విన్నా పైపింగ్ వేసుడు అయితే నేర్చుకోండి. చూడండి ఇలా కట్స్ పెట్టుకోవాలి. అట్లానే మొత్తం మనం కుట్టు పెట్టిన కాడికైతే కడిగేయద్దు, కొంచెం కొస మట్టుకే కడిగేసుకోవాలి, లేదంటే మనకు కుట్టు పిగిలిపోతుంది. చూడండి ఇగో ఎప్పుడు కూడా ఈ వేలుతో ఇటు అనుకోవాలి, ఇది ఇట్లా అనుకొని ఇగో ఇక్కడ ఏడు పట్టుకున్నాను కదా, చూడండి నేను ఎప్పుడు కూడా ఈ వేలుతోని మన బొట్టన వేలుతోని ఇటు అనుకోవాలి ఇలా.
ఈ ఏలుతోనే ఇగో చూడండి. కనిపిస్తుందా? చూడండి మన పైపింగ్ లూజ్ క్లాత్ అయినా ఎంత బాగా వచ్చిందో. అయితే నేను ఎప్పుడు క్లాత్ ఇటు అనుకోవాలని చెప్తా కదా, మనకు పోగులు వెళ్ళకుండా ఇలా అయితే వస్తుంది. అందుకే ఏళ్ళు మందం మట్టికే వెడల్పు తీసుకోవాలని నేను చెప్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా అయినా ఈ క్లాత్ అన్నది ఇటు ఎక్స్ట్రా మిగిలేసరికి మనకు అది బ్లౌజులకు వేసుకున్నప్పుడు అది ఇట్లా లేవడం అయినా ఇండ్ల నుండి పోగులు వెళ్ళడం అట్లా జరుగుతుంది. అందుకోసమని నేను ఏళ్ళు మట్టికే తీసుకోవాలని చెప్తున్నాను. అట్లా తీసుకున్నప్పుడు మనకు ఈ పోగులు వెళ్ళకుండా బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.